సాయంత్రం అయితే శమీ వృక్షం దగ్గర అంటే జమ్మి చెట్టు దగ్గర మనం పూజిస్తాం. చాలామంది దురదృష్టం ఏంటంటే జమ్మి చెట్టు ఇంతకుముందు పొలాల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర అందరి దగ్గర రోడ్డమ్మట పక్కల ఎక్కడ పడితే అక్కడ దొరికేది. ఇప్పుడు జమ్మి చెట్టు అంటే శమీ వృక్షం అంటే శనికి సంబంధించినటువంటి వృక్షం. ఇలాంటివి ఎవరికీ తెలియదు. సాధారణంగా అటువంటి వృక్షాలని పెంచుకుంటే కూడా శని యొక్క దోషాలు పోతాయని కూడా తెలియదు. కానీ వాటిని సంహరించి ఆ వృక్షాల్ని, ఈ మాట అనకూడదు, వృక్షాల్ని సంహరించి వాటిని పూజ చేస్తున్నారు. అంటే వారు వేటికి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఆ ఒక్కరోజు కోసం వృక్షాల్ని కొట్టడం అనేటువంటిది కొద్దిగా బాధాకరమైనప్పటికీ శమీ వృక్షాన్ని పూజించి ఆ శమీ వృక్షం దగ్గర శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనేటువంటి శ్లోకంతో అమ్మవారిని అలాగే రాముణ్ణి అంతే విధంగా ఆ పంచ పాండవుల్ని కూడా తలుచుకుంటూ శమీ వృక్షం దగ్గర పూజ సాగిస్తారు. శమీ వృక్షం మీద వారు అజ్ఞాతవాసం చేయటానికి వారు గాంధీవంతో సహితంగా, అంటే అర్జునుడికి గాంధీవం అంటే తన శరీరంలో ఒక భాగం అన్నట్టే, ఆ విధంగా అర్జునుడి యొక్క ఆయుధాలతో సహితంగా అన్నీ మూటగట్టి ఆ జమ్మి చెట్టు మీద పెట్టారు. వాళ్ళు అవన్నీ కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఆయుధాలు అక్కడ పెట్టేస్తే ఆ యొక్క భీముడి గద కానీ ఆ యొక్క అర్జునుడి యొక్క గాంధీవం కానీ ఇవన్నీ కూడా ఎవరైనా చూసి తస్కరిస్తే ఏమిటి పరిస్థితి అని చెప్పి ఆలోచన చేసి ఎవరైనా సరే జమ్మి చెట్టు మీదుగా అక్కడ చూసినటువంటి ఆ యొక్క ఆయుధాలను ఎవరైనా చూస్తే వాళ్ళకి శవాలుగా అవపించాలి, అంటే జమ్మి చెట్టు పైన దెయ్యం ఉంది అని అనుకోవాలి అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారే తప్ప అక్కడ శమీ వృక్షం మీద ఫలానా వాళ్ళు అక్కడ ఆయుధాలు దాచుకున్నారు వాటిని తీయాలనేటువంటి ఊహ కూడా వచ్చేది కాదు. అటువంటి జమ్మి వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టును పూజించి ఆయుధాలని తీసుకుని విజయం సాధించారు పంచపాండవులు కూడా. గోవుల్ని రక్షించారు. అందుకనే ఆ రోజున విజయదశమి. ఈ విధంగా ఈ యొక్క విజయదశమిని పురస్కరించుకునే శమీ వృక్షానికి పూజ చేస్తారు. మరి ఇవన్నీ కూడా మనకి తెలిసి తెలియక చేసేటువంటి పాపాల, నిజంగా చేసినందువల్ల వచ్చే పాపాలు ఏమన్నా హరిస్తాయా అంటే హరిస్తాయి. పాపాలన్నీ కూడా హరిస్తాయి. కానీ వీటిని పూజించే విధానంగా పూజించాలి తప్ప ఎప్పుడూ కూడా మనం మన స్వార్థం కోసం ప్రకృతిని పాడు చేయకూడదు. నాయన అమ్మ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మనం చేసేటువంటి పూజ వల్ల ప్రకృతికి హాని కలగకూడదు. అలా కలగడం వల్ల అదే ప్రకృతికి మనం మళ్ళీ వికృతిగా మారినప్పుడు బలైపోతాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వాటిని జాగ్రత్తగా పూజించేటువంటి ఒక ఉపాయం చేయండి. అందరూ కలిసి జమ్మి వృక్షం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పూజ చేసుకోండి. లేదంటే జమ్మి వృక్షం అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక చోట పెంచడం మొదలుపెట్టండి. లేదంటే వీటన్నిటికీ కూడా అనువుగా ఒక దేవాలయానికి వెళ్ళండి. దేవాలయంలో సమస్త వృక్ష సముదాయాలు ఉంటాయి. అక్కడికి ఆ దేవాలయంలోకి కనీసం వాళ్ళు ఆ వృక్ష సముదాయాన్ని తీసుకొచ్చి పెంచడమో లేకపోతే అక్కడ ఏర్పాటు చేయడమో చేస్తారు. అక్కడ చేయడం వల్ల మీకు దోషాలు రావు. ఆ ఏర్పాటు ఎవరైతే చేశారో వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఆ దేవాలయానికి సంబంధించి దేవాలయంలో వాళ్ళకి జరుగుతాయి తప్ప మీకేమీ ఇబ్బంది ఉండదు. కాబట్టి వృక్ష సముదాయాన్ని కాపాడండి. అలాగే శమీ వృక్షానికి పూజ చేయండి. వృక్షానికి పూజ చేసిన తదనంతరం అందరికీ కూడా బాగుండాలి. అందులో మనం తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.